గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్ 9502255566. మేడారం జాతరకు వచ్చే భక్తులకు అసౌకర్యాలుగా కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ములుగు ఎస్పీ సబరీష్ తెలిపారు. ఇక జాతర నిర్వహణ కోసం 14,000 మంది పోలీసులు, 500 సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతిదీ వాచ్ చేసేలా ఏర్పాటు చేశామని చెప్పారు. ఇక గతంలో పనిచేసిన సీనియర్ అధికారులు సలహాలతో పాటు జిల్లా మంత్రి కలెక్టర్ గారి సూచనల మేరకు జాతర విజయవంతమయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. భక్తులు పోలీసులకు అధికారులకు సహకరించాలని అంటున్న ములుగు ఎస్పీ సబరీష్ తో మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. ఒకసారి జరిగే మేడారం మహాజాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర. 2 ఏళ్లకోసారి జరిగే ఈ తంతులో 4 వారాలు అనేది ప్రధాన ఘట్టం. అందులో ఈ రోజు గుడిమలిగే తంతుతో ప్రారంభమైంది. అయితే ఈ 4 వారాలు ఎలాంటి భద్రత ఇవ్వనున్నారు, అక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి రక్షణ కల్పించనున్న విషయాలు అడిగి తెలుసుకోవడానికి మనతో ములుగు ఎస్పీ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర, ఈ జాతరకి ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు, ఎటువంటి పకడ్బందీ? 2 సంవత్సరాలకి ఒకసారి జరిగే జాతర అండ్ ఇట్ ఈస్ ఆల్సో స్టేట్ ఫెస్టివల్ కాబట్టి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్. సో మన మంత్రి గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి సహకారంతో అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. మన పోలీస్ సంబంధించిన ట్రాఫిక్ పార్కింగ్ ఏరియాస్ కానీ ట్రాఫిక్ రెగ్యులేషన్స్కి అన్ని రకాల మెజర్స్ తీసుకోవడం జరిగింది. పోలీస్ ఫోర్స్ కూడా ఈసారి మ్యాక్సిమం డిప్లాయ్ చేస్తాము. అరౌండ్ 14,000 పోలీస్ పర్సనల్ అయితే 100% డిప్లాయ్ చేస్తాం. పార్కింగ్ ఏరియా లాస్ట్ టైం కూడా పెంచి ఆర్టీసీ బస్ పార్కింగ్ ఏరియా కూడా పెంచడం జరిగింది. డివోటీస్కి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ అవ్వకూడదని మనకు కూడా ప్రియారిటీ ఉంది. సో ఆ విధంగా అన్ని రకాల మెజర్స్ కూడా మేము తీసుకుంటున్నాము. సార్, ఎన్ని పార్కింగ్ ప్లేస్లు పెట్టారు, ఎంతమంది సిబ్బంది ఈ జాతరలో ఉన్నారు? జాతరకి ఓవరాల్ 14,000, బట్ ఓన్లీ ట్రాఫిక్ రెగ్యులేషన్కి అరౌండ్ 7,000 పెడతాము. టోటల్ 33 పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి అండ్ అరౌండ్ 25 to 27 హోల్డింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో ఇట్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎంటైర్ ములుగు డిస్ట్రిక్ట్లో ఉంటుంది. మేడారం ఏరియాలోనే నియర్ బై ఉరట్టమ్మ అక్కడంతా కూడా కలిపి 1700 acres పార్కింగ్ ఏరియా అయితే రెడీ ఉంది. సార్, అంటే ముఖ్యంగా 4 రోజులలో అమ్మవార్లు రావడం, సమ్మక్క కావచ్చు, సారక్క వచ్చే ఘట్టాలకు సంబంధించినటువంటి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ప్రొసెషన్ అండ్ సమ్మక్క దేవి రావడము చాలా ఇంపార్టెంట్. సో దానికి మెయిన్ ప్రీవియస్గా వర్క్ చేసిన ఆఫీసర్స్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. సో దానికి లాస్ట్ టైం వర్క్ చేసిన ఆఫీసర్స్ని కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాము, వాళ్ళు కూడా వస్తారు. సో క్రౌడ్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 layer రోప్ పార్టీస్ పెట్టుకొని అక్కడ we will ensure that devotees concerns are also taken care of and the sanctity of the God is also maintained. అంటే ఓవరాల్గా ఇంత పెద్ద 1.5 మంది భక్తులు అటెండ్ అయ్యే జాతరకు అంటే సీసీ కెమెరాలు కావచ్చు, సర్వేలెన్స్ అటువంటి ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నారు? CCTVs 500 CCTV కెమెరాస్ పెడుతున్నాము. అన్నీ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో దాంటి ద్వారా మనము విత్ దట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ విల్ బి ఏబుల్ టు మానిటర్ ద ఎంటైర్ ట్రాఫిక్, క్రౌడ్ మూమెంట్ ఎట్లా ఉంది అండ్ ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా మనకి ముందే అలర్టింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ విధంగా we will ensure that crime is also prevented and there will not be any inconvenience to the public. సార్, ముఖ్యంగా జాతరకు వచ్చే భక్తులకు కావచ్చు, అక్కడ వచ్చే డ్రైవర్లకు ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తారు? ఒకటి, మన పోలీస్ డిపార్ట్మెంట్ మెయిన్ ఎయిమ్ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ డివోటీస్ హ్యావ్ ఎ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. బట్ దెర్ విల్ బి అరౌండ్ 1 crore 1.5 crores పబ్లిక్ వస్తారు కాబట్టి we need to have some regulations and restrictions. So దాన్ని what we expect from public is to cooperate with the police and in terms of drivers కానీ they should not drink and drive and they should not overtake any vehicle. అన్నెసరీగా ఒక్కరు వస్తే ఇంకా దానికి వెనక 10 members వచ్చేస్తారు. సో దానివల్ల చాలా ఇన్కన్వీనియన్స్ అవుతుంది. ప్లీజ్ డోంట్ ఓవర్టేక్ ఎనీ వెహికల్ అండ్ ప్లీజ్ డోంట్ పార్క్ యువర్ వెహికల్ ఆన్ ఈదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ ప్లీజ్. ఓకే, అది మనం చూస్తున్నాము. 500 సీసీ కెమెరాలు, 14,000 మంది పోలీసులతో ఈ మహామేడారం జాతరను పకడ్బందీగా నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ములుగు ఎస్పీ గారు. అదేవిధంగా వచ్చే భక్తులు ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలను నడపకూడదు. ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించి పార్కింగ్ ఇచ్చిన ప్రదేశాలలో మాత్రమే పార్క్ చేసి జాతరను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా